అంచనా వేయడంలో సుబ్బరామిరెడ్డి గారు వారికి అత్యంత ప్రేమతో వారి నాన్నగారు కురిపించినటువంటి ప్రేమ గ్రహించినటువంటి భువన ఒక ఆర్ట్వర్క్ తయారు చేసింది. విఘ్నం లేకుండా ఈ సంవత్సరంలో అనేక పదవులు వారు చేపట్టాలని, లక్ష్మి వరించాలని, విఘ్నం లేకుండా ఉండాలని, ముందుకు వెళ్లాలని సుబ్బరామిరెడ్డి గారు ఒక ఆర్ట్వర్క్ తయారు చేసిన విఘ్నేశ్వరుడి యొక్క బొమ్మ అది వారికి శ్రీ గౌరవనీయులు కొనికేటి రాసయ్య గారు అందజేస్తారు. ఇప్పుడు ఆత్మీయులు శ్రీ సుబ్బరామిరెడ్డి గారు ప్రసంగిస్తారు రమణమూర్తి గారి గురించి, వాళ్ళ కార్యక్రమం గురించి. పెద్దలు, గౌరవనీయులు, తమిళనాడు గవర్నర్ గారు రోసయ్య గారికి, వేదికపైనటువంటి రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, విజయబాబు గారికి, వంశీ రామదాస్కి, కిరణ్కి, ఎంకే రామ్కి ఇచ్చేసిన ఆహుతులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రోసయ్య గారు రావడం అంటే ఆయన ఉన్నటువంటి ఆ మంచి ప్రేమ, ఆత్మీయత, స్నేహభావం అమోఘం, అద్భుతం అని చెప్పాలి. మామూలుగా ఈ రోజుల్లో ఎంత పరిచయం ఉన్నా, ఎంత అభిమానం ఉన్నా, ఒక రాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు ఇచ్చిన కార్యక్రమానికి నేనే వస్తానులే అని చెప్పి మామూలుగా రావడం జరగదు. మామూలుగా అలా కాకుండా భిన్నంగా రోసయ్య గారు మానవత్వాన్ని నమ్మే వ్యక్తిగా, మానవత్వం దైవత్వాన్ని నమ్మే వ్యక్తిగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలన్నటువంటి గొప్ప మహనీయ వ్యక్తి రోసయ్య గారని చెప్పాలి. నిజంగా నేను చాలా ముగ్ధుడయ్యాను. రమణమూర్తి కార్యక్రమానికి వారు యాక్సెప్ట్ చేశారంటే అద్భుతం. అంతేకాకుండా రమణమూర్తికి జీవితం కొంచెం ఎక్స్టెండ్ చేసింది రోసయ్య గారి. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫైల్ సంతకం పెట్టి సంస్కృతి మండలికి చైర్మన్ చేసి ఆ 3 సంవత్సరాలు కూడా రమణమూర్తి ఆరోగ్యం బాగలేకుండా కూడా ఆ అధికారం ఉత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు రాగలిగాడు. ఒక్క విషయం, అసలు రమణమూర్తి విశిష్టత ఏమిటయా అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ ఒక గొప్ప కార్యక్రమం చేయాలి, సాంస్కృతిక కార్యక్రమం చేయాలి, ఒక సంగీత కార్యక్రమం చేయాలి, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయాలి అంటే ఎవరికి ఐడియా లేదు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. 1968-69లో అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం ఘంటసాల సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తే అప్పుడు బ్రహ్మానంద గారు ముఖ్యమంత్రి, తిమ్మారెడ్డి గారు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉంటే అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన కూడా ఇన్వాల్వ్ చేసి అంటే ఇప్పుడు సత్కరించడం ఒక పార్ట్ అయితే అసలు ఆ వైభవాన్ని, ఆ ఉన్నటువంటి ఆ అరేంజ్మెంట్స్, ఆ కళ క్రియేషను, ఆ కల్చరల్ క్రియేషను, కళ్ళకి ఇంపుగా ఉన్నటువంటి క్రియేషన్లో అతను ఎక్స్పర్ట్ అన్నమాట. ఆ రోజుల్లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అద్భుతంగా చేశాడు. నాకు అదే తొలిమిటికి ఒక ఇన్స్పిరేషన్. నిజంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజుల్లో నాకు అతని కార్యక్రమం చూసి నాకు మైండ్లో ఆలోచన వచ్చింది, ఇలా మనం నిజంగా చేయాలి కార్యక్రమాలు. ఆ రకంగా ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా సత్కారం అంటూ దండేయడం, షాలు కప్పడం కాదు, ఆ షాలు కప్పడానికి చేసేటువంటి ఏర్పాట్లు, వచ్చే ఆహుతులు, ఆహ్వానితులు, ముఖ్య చీఫ్ గెస్టులు, తర్వాత ఆ పూలహారం దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఒక హై క్వాలిటీ, హై కల్చర్, దానికి రాష్ట్రం కాదు ఎక్కడ కూడా అటువంటి క్వాలిటీ, అటువంటి కళాభిమానం అంటే ఒక రమణమూర్తి తప్ప ఇంకెవరు లేదంటే దశవ్యక్తి కాదన్నమాట. ఇంత చేయడానికి డబ్బు లేదు. మామూలుగా డబ్బు ఎక్కడి నుంచి వస్తే వ్యాపారం చేయాలి, లేకుంటే పెద్దలు డబ్బు ఇవ్వాలి. ఆయనకి పెద్దలు డబ్బు ఇవ్వలేదు, వ్యాపారం చేయలేదు. వ్యాపారం చేత కాదు, డబ్బు సంపాదించిన అంతకన్నా చేత కాదు. ఎవరైనా కొంతమంది స్నేహితులు మాలాంటి వాళ్ళు డబ్బులు సహాయం చేస్తే ఆ డబ్బులు 1 రూపాయి తన సొంతానికి తీసుకునే అలవాటు కూడా లేదు.
రూపాయలు అంటే 110 రూపాయలు ఖర్చు పెడతాడు. మళ్ళీ ఆ 10 రూపాయలకి మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ తీసేవాడు. అది ఎంతసేపటికి క్వాలిటీ. మా రోసయ్య గారు ఎప్పుడు అనేవాడు, ఎందుకే ఆయన ఇంత ఖర్చు పెడతాడు, ఆ పులిహారలో ఒక్కొక్కటి 6 అడుగులు ఎత్తు పులిహారలు వేసేవాడు, డబ్బులంతా ఖర్చు పెట్టి ఘనంగా చేసేవాడు. ఒక కార్యక్రమం ఘనంగా, అద్భుతంగా, అమోఘంగా, కళ్ళకి ఇంపుగా చేసే వ్యక్తి ఒకరే ఎవరంటే రమణమూర్తి అంటే అన్నమాట. ఇక నేను మామూలుగా ఏది చేసినా జీవితంలో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ కట్టినా కానీ హోటల్ ఏది చేసినా నాకు కూడా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ క్రియేషన్ కావాలి నాకు ఎప్పుడు కూడా. దానికి ఇంపుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు అయితే, మరొక వైపు సినీ ప్రపంచానికి ఆయన చేసిన సేవ ఏమిటాయంటే, ఆ రోజుల్లో సినిమా యాక్టర్స్ స్టార్ కాకముందు కొత్తలో సినిమా ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మంచి సత్కార కార్యక్రమాలు పెద్ద వాళ్ళని పిలిచి, ముఖ్యమంత్రుల్ని, గవర్నర్ని, కేంద్ర మంత్రుల్ని అందరినీ పిలిచి వాళ్ళతో సత్కరింపజేసి వాళ్ళకి ఒక గ్లామర్ క్రియేట్ చేసి గౌరవం ఇచ్చేవాడు. రకరకాలుగా ఆ రోజుల్లో వాణిశ్రీ దగ్గర నుంచి, ఘంటసాల దగ్గర నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు. అదే లైన్లో నేను అదే కోవలో పోతూ నేను ఎందుకు చేస్తానంటే, నాకు ఒక అద్భుతమైనటువంటి ఒక హాబీ ఏమిటంటే, నేను కృషి చేసిన కార్యక్రమం వల్ల వేలాది మంది కూర్చుని ఆనందిస్తే నాకు ఒకటే శక్తి అన్నమాట, సంతోషిస్తాను నేను మనిషిని. అదే నాకు కావాల్సినటువంటి తృప్తి. నా వల్ల ఇంతమంది ఎంజాయ్ చేశారు, ఈ ఎంజాయ్ చేసింది నాకు కావాలని నా హాబీ. అందుచేత ఎన్నో కార్యక్రమాలు చేయడం, అందరికి ఇన్విటేషన్స్ ఇవ్వడం, దానికి రమణమూర్తి సహకారంతో ఆ ఇన్విటేషన్ క్వాలిటీ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ ఇంకా అతనే సాటిందన్నమాట. ఇప్పుడు అమ్మాయి భువన్ కూడా అదే వాళ్ళ తండ్రి నడుపులో పోతూ, మరొకటి కూడా ఏమిటంటే, అమ్మాయి దగ్గర డబ్బు లేదు, ధనవంతురాలు కాదు, ఆయన డబ్బు ఎవరికి ఇవ్వలేదు. కానీ ధనవంతురాలు కాకపోయినా అమ్మాయి తండ్రి మీద అభిమానంతో గుర్తుపెట్టుకొని, ఈ రోజుల్లో తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే తండ్రి వారసులు డబ్బు తీసుకొని మర్చిపోతారు, రూపాయి కూడా మళ్ళీ పట్టించుకోరు కూడా. అలా కాకుండా డబ్బు లేకుండా తండ్రి యొక్క మంచితనాన్ని చూపించిన ప్రేమని, ఆయన అభిమానాన్ని తండ్రి అని గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుని ఉన్న దాంట్లో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన నిజంగా ఆ అమ్మాయిని అభినందిస్తున్నాను. బాగుంది. ఇకపోతే ద బెస్ట్ ఆర్గనైజర్ అదే మనం చెప్పిన అమ్మాయి గారి మిస్టేక్. మీ నాన్నమ్మ ఆర్గనైజేషన్ నెంబర్ 1, ఆయనకి మించిన మనిషి ఎవరు లేరు అనమాట. ఆయన తర్వాత మరి ఇక్కడ హైదరాబాద్లో ఇది ఎంకే రామ వాళ్ళు, కిరణ్ బాబు కిన్నెర వాళ్ళు, వంశీరామరాజు, ఎంతోమంది ఆర్గనైజేషన్ అద్భుతంగా వంశీరామరాజు వందలాది ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఎవరిని చేసినా అందరిలోకి మేటీ నెంబర్ 1 ఎవరు అంటే మన రమణమూర్తి మించిన మనిషి లేదన్నమాట. అందుచేత ఆ రోజు ఆమె ఎవరికి అవార్డు ఇవ్వాలంటే, మీరు ఆయన ఆర్గనైజర్గా టాప్ కాబట్టి ఆ టాప్ ఆర్గనైజర్ అవార్డుకి ఇంకొక ఆర్గనైజర్కి ఇస్తే విలువ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక ఆర్గనైజర్కి ఇవ్వండి అని చెప్పి నేను చాలా మంది ఈ రోజు వరకు కూడా ఒక కార్యక్రమం చేస్తే మిలిటరీ ప్రోగ్రామ్ దగ్గరుండి నేను అన్ని కూడా చూస్తాను. ఎందుచేతనంటే ఈ పర్ఫెక్షన్కి ఏజ్ లిమిట్ లేదు, జీవితాంతం మనం నేర్చుకుంటూనే పోవాలి. ఇది నా యొక్క ఫిలాసఫీ, నా విధానం. ఈ రోజు కూడా నేను ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఇంకా ఆర్గనైజర్ పర్ఫెక్ట్ చేయాలనేటువంటి భావన ఉన్నవాడిని. ఈరోజు రామరాజుకి ఈరోజు ఈ యొక్క అవార్డు ఇవ్వడం చాలా సముచితం. దాంతోపాటు మరి డబ్బులు శాస్త్రం కాదు, ఈ అధికారం శాస్త్రం కాదు, మానవ జన్మలో ఏది శాస్త్రం కాదు. శాస్త్రం ఏంటంటే కళను అభిమానించిన వాడు, కళని ప్రేమించిన వాడు, కళాకారుడికి సత్కరించిన వాడు ఎప్పుడు కూడా వాళ్ళ జన్మ సార్థకం అని చెప్పి నమ్మే వ్యక్తిని సుబ్రహ్మణ్యం. నేను అందుచేతనే చాలామంది మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపారం చేసేవాళ్ళు ఎందుకయ్యా నీకు సుబ్రహ్మణ్యుడికి ఈ ఫంక్షన్లు ఇప్పించి అనవసరంగా పోతాడంటే, లేదు మీకు తెలియదా అటువంటి రహస్యము. నువ్వు వయస్సుని జయించాలన్నా, జీవితం ఎంతో ఆనందవంతంగా ఉండాలి అంటే కళ్ళలోని శక్తిని తీయాలి. నేను ఈశ్వరుడు తపస్శాలని, అహర్నిశలో ఈశ్వరుడిని జపించేవాడిని, తప్పించేవాడిని, తపస్సు చేసేవాడిని. ఈ జీవితంలో రాజకీయంగా ఉన్నా, పారిశ్రామికంగా ఉన్నా, ఏ రంగంలో ఉన్నా నా ప్రతి రక్త బిందువు ఈశ్వరుడు అర్పించినటువంటి భావన ఉన్నవాడిని. ఈశ్వరత్వానికి కళకి ఒక అద్భుతమైనటువంటి అభినామ సంబంధం. కళ అనేది ఈశ్వర శక్తే కాబట్టి నాకు ఆ కళ మీద అభిమానం, ప్రేమ ఉంది. నేను సొంతంగా కళాకారుని కాకపోయినా కళాకారుడుగా ఉండే కళను శక్తిని తీసుకుని ఆనందించేటువంటి కళా అభిమాని, కళా పిపాసిని, కళా అభిమానిని తెలియజేస్తూ ఈరోజు మరొకసారి మీరందరూ కూడా ఇంత ఓపికగా రమణమూర్తి గారి మీద ప్రేమతో అభిమానం వచ్చిందని చెప్తూ, మరి ఆ రమణమూర్తి వేరే లోకంలో ఉన్నా, భౌతికంగా లేకపోయినా అతని యొక్క తత్వం, అతని యొక్క ఆవేదన, అతని యొక్క అటాచ్మెంట్ టు కల్చరల్ ఫీల్డ్ ఆర్ రియలీ ఫినామినల్ అండ్ మ్యాచ్లెస్ అండ్ అన్పారలల్ ఒకసారి తెలియజేస్తూ
మరి కుటుంబానికి భగవంతుడు ఇంకా చల్లగా చూడాలని కోర్చు సెలవు తీసుకున్నాను.